సమ్మర్ హాలిడేస్కి వైజాగ్ వచ్చిన మేము వైజాగ్లో ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్దామని చాలా ఆలోచించాం. పిల్లలకి బాగా ఎంటర్టైనింగ్గా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చాలామంది మాకు సజెస్ట్ చేసింది సిఎంఆర్ సెంటర్లో ఉన్న ఈ ప్లే జోన్కి వెళ్ళాము. అక్కడ ఏం చేసామో, అసలు వీకెండ్ నేను ఏం చేశానో ఈ వీడియోలో చూసేయండి. హలో అండ్ వెల్కమ్ టు చందు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. చాలా రోజులు అయిపోయింది ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టాలి అని అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం అసలు సమ్మర్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానే కానీ చాలా బిజీ అయిపోయానండి. అండ్ గుడ్ థింగ్ ఈజ్ లైక్ నా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యాను. సో ఫ్రెండ్స్ని మీట్ అయిన తర్వాత నా ఫ్రెండ్ ఒకరి తమ్ముడు పెళ్ళి అనమాట. సో ఆ పెళ్ళి కోసం కొంచెం స్పెషల్గా తయారవ్వాలి. చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ అందరూ స్పెండ్ చేసి, డిఫరెంట్గా కనిపించాలని చెప్పి ఇలా హెయిర్ స్టైల్స్ ట్రై చేశాను. నాకు సూట్ అయిందో లేదో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో శారీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నాకు నా పక్కింట్లో ఉన్న ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది. సో శారీ డ్రేపింగ్ కూడా అయిపోయింది, రెడీ అయిపోయాను అండ్ పెళ్ళికి వెళ్ళిపోయానండి. అవునండి. సో ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ కలిసాము. స్కూల్ తర్వాత ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మేము కలిసాం అనమాట. సో ఈ ఫ్రెండ్తో అయితే తినతో అయితే చాలా ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటాను, కానీ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ని కలిసాను. సో వాళ్ళందరినీ అయితే చాలా రేర్గా నేను మీట్ అవుతూ ఉంటాను అనమాట. సో ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. 10 years తర్వాత ఇప్పుడే కలిసాము. సో అందరూ కలిసాము. చాలా హ్యాపీగా అనిపించింది. సారీ అండి, ఈ పెళ్లి రిసెప్షన్ అయితే మా తమ్ముడు ఫ్రెండ్ది కాబట్టి నేను అంతా చూపించలేను, ఎందుకంటే ప్రైవసీ పర్పస్ నేను వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయలేను కాబట్టి. సో నేను ఎక్కడెక్కడైతే ఉన్నానో అవి మాత్రమే ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఇక్కడ డాన్స్ ఫ్లోర్ కూడా పెట్టారనమాట. కానీ ఆ రోజు చాలా పెద్ద వర్షం పడింది. ఆ వర్షం వల్ల మాకు చాలా టైం వేస్ట్ అయిపోయిందనమాట. తర్వాత మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసామండి. చాలా ఫన్ ఉందన్నమాట. హ్యాపీగా మొత్తం అందరూ కలిసాము. చాలా రోజుల తర్వాత అందరూ ఒకరిని మీట్ అయ్యాము. అన్ని పర్సనల్స్ లైక్ ఫ్యామిలీ విషయాలు అన్నీ షేర్ చేసుకున్నాం అనమాట. చాలా సంతోషంగా అనిపించింది. రిసెప్షన్ అయితే రిషికొండ దగ్గర ఉన్న శాంక్టమ్ రెసార్ట్లో జరిగిందండి. రెసార్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్స్ అవి ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళండి. అంటే నేను దాన్ని ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. సో నాకైతే చాలా నచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది. సో నెక్స్ట్ డే సండే మేము అనుకున్నాం అనమాట, పిల్లలకి ఎలా అయినా ఈరోజు గేమింగ్ జోన్కి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలి, సరదాగా వాళ్ళతో స్పెండ్ చేయించాలి అని చెప్పి అందుకే సిఎంఆర్ సెంట్రల్కి వచ్చేసాం. సో చాలా గేమింగ్ జోన్స్ ఉన్నాయి వైజాగ్లోని, మధురవాడలో కూడా చాలా ఉన్నాయి. బట్ మాకైతే చాలామంది చెప్పింది ఏంటి అంటే సెంట్రల్లోని చాలా బాగుంటుంది అని చెప్పారనమాట. సో అందుకని చెప్పి మేము డైరెక్ట్ సిఎంఆర్ సెంట్రల్కి వచ్చేసాము. ఇక్కడ చాలా బాగుంది. ప్రైజింగ్ కూడా బాగుందండి. ఒక కార్డ్ 300కి ఎంతకో మనం తీసుకుంటే సో ఈచ్ గేమ్ మీద ఒక 40 రూపీస్ ఎంతో ఉంటుందన్నమాట. సో అలా మనీ కట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఎన్ని ఆడాలంటే అన్ని ఆడొచ్చు, కావాలి అనుకుంటే మళ్ళీ రీఛార్జ్ చేయించి అక్కడ ఆడుకోవచ్చు అనమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే మాత్రం. ఉన్నంతసేపు హ్యాపీగా స్పెండ్ చేశారు. సమ్మర్ హాలిడేస్ ఆర్ మెంట్ ఫర్ దాట్, అంతే కదండి. ఎంజాయ్ చేయాలి, లైఫ్ని హ్యాపీగా స్పెండ్ చేయాలి, పిల్లలు బాగా అన్ని విషయాల్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇదే కదండి సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు చేయాల్సిందే. సో అందుకని చెప్పి మేము మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయిద్దాము అని చెప్పి అన్ని వైపులు తిప్పుతూ ఉన్నాం అనమాట. సో మ్యాక్సిమం నేను అసలు ఈ సమ్మర్ హాలిడేస్లో వీడియోస్ తీయలేకపోతున్నాను, ఫుల్ లెంత్ వీడియోస్. బట్ మ్యాక్సిమం నేను షార్ట్స్ చేయడానికి చాలా టైం తీసుకొని మరీ చేస్తున్నాను అనమాట. అండ్ షార్ట్స్ కూడా చాలా వ్యూస్ వస్తున్నాయి, చాలా ఆదరణ వస్తుంది. సో హ్యాపీ. అసలు అందరూ అంతలాగా పాజిటివ్గా నా షార్ట్స్ని యాక్సెప్ట్ చేయడం, వ్యూస్ ఎక్కువ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఒకవేళ మీరు చూడకపోయినట్లయితే ప్లీజ్ నా షార్ట్స్ కూడా చూడండి, ఫాలో అవ్వండి. బికాజ్ వ్యూస్ కూడా చాలా కౌంటబుల్ కాబట్టి ప్లీజ్ నా షార్ట్స్ చూడండి. అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ కూడా, ఇంకా మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఇంకా వేరే వీడియోస్ కూడా చూడండి. చిన్నప్పుడైతే చుట్టాల ఇంటికి వెళ్ళడం, పిన్ని, బాబాయ్, అత్త, మామ వీళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ పిల్లలతో ఆడుకోవడం, ఇదే సరదా ఉండేదండి. కానీ ఈ కాలం పిల్లలకి ఇంట్లో ఫ్యామిలీ సైజ్ తగ్గిపోతుంది.
సో నాకైతే ఒక బ్రదరే ఉన్నాడు, ఆ బ్రదర్కి ఒక పాప ఉంది. సో వాళ్ళతో ఆడేసుకున్నా కానీ ఇంకా టైము స్పేసు చాలా ఉంటుందన్నమాట. సో బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే అంటే పొజిషన్కి వచ్చేసాము. సో మంచిదేనండి, ఇది కూడా చాలా మంచిది. ఎందుకంటే పిల్లలకి ఆ బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం కూడా తెలియాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. సో ఆ రకంగా అయితే మాత్రం ఇప్పుడు అంటే రీసెంట్ టైమ్స్లోని చాలా ఈ మాల్స్ అవి వచ్చేసాయి, తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ వచ్చేసాయి టు విజిట్. సో మీకు కూడా ఎక్కడ ఏది దగ్గరగా అనిపిస్తే, ఏది బాగుంది, మనకు కన్వీనియంట్గా ఉంది అనిపిస్తే ఆ ప్లేస్కి తీసుకెళ్ళి కాసేపు పిల్లలకి అక్కడ స్పెండ్ చేయించండి, వాళ్ళకి మంచి రిఫ్రెష్మెంట్ అండి. సో అక్కడ గేమింగ్ జోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చి ఇంకా వెళ్ళిపోదాము అని అనుకునే టైంలో ఇంకా కార్ ఎక్కేసారనమాట, ట్రైన్ ఎక్కేసారనమాట. ట్రైన్తో మొత్తం చుట్టూ తిరిగేశారు. సో లాస్ట్లో జస్ట్ జ్ఞాపకం కోసం నా ఫ్రెండ్స్ ఫొటోస్ పెట్టుకున్నాను అనమాట. వీళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 20 to 25 years అయిపోయిందనమాట మా ఫ్రెండ్షిప్. సో అలా కంటిన్యూ అవుతుంది. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతేనండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చందు టాక్స్.